డబుల్ స్మార్ట్ కంద లాంటి పరాజయాల తర్వాత రామ్ పోతినేని నుంచి వచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. స్పాయిలర్ లేకుండా ఆంధ్ర తాలూకా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ గోదావరి జిల్లాలో 2002 ప్రాంతంలో మొదలవుతుంది. ఆంధ్ర కింగ్ సూర్య అలియాస్ ఉపేంద్ర తెలుగు రాష్ట్రాల్లో దేవుడు లాంటి హీరో. చాలా పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకుడు. అలాంటి హీరో 100వ సినిమాకు రెడీ అవుతున్న తరుణంలో అనుకోకుండా అది ఆగిపోతుంది. ఆర్థిక సమస్యల కారణంగా 100వ సినిమా ఆగిపోవడంతో సూర్య బాగా కృంగిపోతాడు. మరోవైపు అదే గోదావరి జిల్లాలో సూర్యకు అతిపెద్ద అభిమాని సాగర్ అలియాస్ రామ్ పోతినేని. అదే ఊరిలో ఉన్న మహాలక్ష్మి థియేటర్ ఓనర్ పురుషోత్తం అలియాస్ మురళీ శర్మ కూతురు మహాలక్ష్మి అలియాస్ భాగ్యశ్రీని తొలి చూపులోనే ప్రేమిస్తాడు సాగర్. కానీ వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి పురుషోత్తంతో ఒక ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అది హీరో సూర్య కెరీర్కు ముడిపడి ఉంటుంది. అది ఏంటి అనేది అసలు కథ. కొన్ని సినిమాలు మనసుకు చాలా దగ్గరవుతూ ఉంటాయి. ముఖ్యంగా అభిమాని కోణంలో చూసినప్పుడు ఆ సినిమాలు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్ర కింగ్ తాలూకా కూడా అలాంటి సినిమానే. ఇందులో అభిమానులకు కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. కాకపోతే అంత మంచి కథ రాసుకున్నప్పుడు దానికి సరిపోయే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం డైరెక్టర్ మహేష్ బాబు కాస్త తడబడినట్టు అనిపిస్తుంది. తొలి 20 నిమిషాలు సినిమా అద్భుతంగా ఉంటుంది. ఉపేంద్రతో మొదలు పెట్టిన సీక్వెన్స్ సినిమా మీద అంచనాలు అలా పెంచేస్తూ పోతుంది. హీరో రామ్ ఎంట్రీ వరకు కూడా కథ అంతే స్పీడ్తో పరిగెడుతుంది. కానీ ఆ తర్వాత ఎందుకో కాస్త స్లో అయిన ఫీలింగ్ వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అయితే మళ్ళీ ఇంటర్వెల్ వచ్చేసరికి కథ గాడిన పడింది. ఈ క్రమంలో వచ్చే సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకొని ముందుకు సాగుతుంది. ఇక క్లైమాక్స్ అయితే అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్ మహేష్ బాబు. హీరోల కోసం అభిమానులు రావడం కామన్, కానీ అభిమాని కోసం హీరో తరలి రావడం అనేది ఎమోషనల్ ఫీలింగ్. దాన్ని క్యాష్ చేసుకోవాలని చూశాడు దర్శకుడు మహేష్ బాబు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ కూడా అదే. అభిమాని కోసం హీరో కోట దిగి రావడం అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది అందరు. అయితే దాని చుట్టూ ఇంకాస్త ఎమోషనల్ సన్నివేశాలు ఉండుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. అయినా కూడా రామ్ గత సినిమాలతో పోలిస్తే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చాలా బెటర్. తన ఇమేజ్కు ఏది సెట్ అవుతుందో ఇప్పటికైనా రామ్ అర్థం చేసుకుంటే మంచిది. ఇక సాగర్ పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ బాగుంది. ఉపేంద్ర ఉన్నంతసేపు సినిమా అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్లో ఆయన జీవించేశాడు. మిగిలిన పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం అయితే చేశారు. వివేక్ మార్విన్ సంగీతం కొత్తగా ఉంది. నువ్వంటే చాలు పాట స్క్రీన్ మీద అద్భుతంగా ఉంది. చిన్ని గుండెలో సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. ఇక మిగిలిన పాటలు కూడా ఓకే. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మహేష్ బాబు టేకింగ్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్గా రాసి ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేదేమో. ఇక ఓవరాల్గా ఆంధ్ర కింగ్ తాలూకా గురించి చెప్పాలంటే ఇదో బయోపిక్ ఆఫ్ ఫ్యాన్.